పంచాయతీ రాబోయే 30వ తారీఖు ఎన్నికల కోసం మనమ్మ విజయమ్మ గారికి మదిర గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. అమ్మకి స్వాగతం పలకడానికి మదిర పట్టణం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పాత్రికేయ మిత్రులకు, పోలీసు అధికారులకు ముందుగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004కు ముందు మండుటెండలో సుమారుగా 1500 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సన్న చిన్నకారు రైతుల కష్టాలు తెలుసుకొని 2004లో మనందరి దీవెనలతో ముఖ్యమంత్రి రైతన్నుల్ని ముందుగా ఆదుకొని చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, వికలాంగుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తన వంతుగా అన్నా రాజన్న అని పిలిచిందే తనువుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆదుకున్నాడు. కాబట్టి తను అర్ధాంతరంగా మరణించి 4 సంవత్సరాల పైచిలకు అవుతున్నప్పటికీ మనందరి గుండెల్లో దేవుడిగా పెట్టి చూపిస్తున్నాం మా మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నోటెల్ని తాగుతున్న తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం రానే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తొందరలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. దానికి ఒత్తాసు పలికింది తెలుగుదేశం పార్టీ. అందుకనే రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, అదే రకంగా ఈ మున్సిపాలిటీలో మనతో మిత్రపక్షంగా ఉన్న సిపిఎం అభ్యర్థులను కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మనందరి గుర్తు ఫ్యాన్ గుర్తు మీద మన అమూల్యమైన ఓటు వేసి మన కుటుంబాలన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉన్నాం. మన కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నారు. కాబట్టి కుటుంబాల కష్టాల్లో ఆదుకున్న దేవుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ పార్టీ, మన పార్టీ, జగనన్న పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తునే చేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన అమ్మ విజయమ్మ గారు మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించి మదిర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున్న కృతజ్ఞతలు చేస్తున్నారు. నిజంగా మీ ఉత్సాహాన్ని, మీ ప్రేమను, మరి మీ అభిమానాన్ని, ఆత్మీయతను చూసినప్పుడల్లా నేను దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెల్లించి మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాను కూడా. అంతేకాకుండా మీ గుండె లోతుల్లో నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు నేను చూసుకుంటున్నానని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. జగన్ బాబు ఎప్పుడు చెప్తా ఉంటాడు, నాన్న మనకి చెప్పే కుటుంబం అమ్మ మీరంతా అని కూడా మిమ్మల్ని అందరినీ చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా జగన్ బాబు. కాబట్టి మీరు మీ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటా ఉన్నా. ఇకపోతే మరి నేను మీకు ఒకటి చెప్పడానికి వచ్చినాను. ఈ 4.5 సంవత్సరాలుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మనం చాలా అన్యాయాలకు, అవమానాలకు, చాలా అన్నిటికీ కష్టాలు, బాధలు పడ్డాం. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇప్పుడు అంతిమ దశలోకి వచ్చినామని కూడా మీకు అందరికీ కూడా ఒకసారి చెప్తున్నాం. దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల సంఘంలో ఉంటున్నాం. 30వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు ఉంటున్నాయి.
మరి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 6వ తారీఖు 8వ తారీఖులలో ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తు మీద మీరు అందరూ ఓటు వేసి గెలిపించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన అడగడం కోసం ఒకటి ఎన్నికల సమయంలో మనం ఆలోచించుకోవాల్సిందే. ఒకటి మంచి నాయకులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. విలువలకు, విశ్వసనీయతకు, మాటకు కట్టుబడి ఉండే నాయకులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒకటి మనం రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల సువర్ణ యుగాన్ని చూసాం. చంద్రబాబు నాయుడు గారు చీకటి యుగాన్ని 9 సంవత్సరాల కాలం చూసాం. కాంగ్రెస్ పాలన, రాజశేఖర రెడ్డి గారు లేని కాంగ్రెస్ పాలన కూడా మనం అందరం చూసామని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒకటి రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన 20-25 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి అన్ని ప్రాంతాలకు మరి తిరిగి ప్రజల కష్టాలు, బాధలు బాగా చూసిన వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి. కాబట్టి ఆయన నిజంగా రాయలసీమ నుంచే పుట్టారండి. చెప్పాలంటే రాయలసీమలోనే ఎమ్మెల్యేగా అయ్యారు, రాయలసీమలోనే ఎంపీగా అయ్యారు. కానీ ఆయన ఏ రోజు కూడా ఇది నాది రాయలసీమ, ఇది తెలంగాణ, ఇది ఇంకో ప్రాంతం, ఆ ప్రాంతం అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు. 23 జిల్లాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల సువర్ణయుగంలో మరి ఆయన చూసిన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి నింపారని కూడా చెప్తున్నా. ఆయన సంక్షేమ పథకాలు మరి 23 జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా ఆయన కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా శాచురేషన్ విధానంలో అర్హులైన, అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఆయన 5 సంవత్సరాల కాలంలో నాకు ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదని ఆయన ఎప్పుడు చూడలేదు. అందరూ నా వారే అనుకున్నారని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి అంతేకాకుండా మరి ఒక్క పైసా అంటే ఒక్క పైసా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీరు లేదు, పశుగ్రాసం లేదు. అప్పుడు మరి పొట్ట చేతో పట్టుకుని ఆ రోజు పక్క రాష్ట్రాలకు వలసలు పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి అటువంటి పరిస్థితిలో నుంచి మనం బయటకు వచ్చాం. కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా పన్ను దేని మీద కూడా, కరెంటు మీద కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, మున్సిపల్ పన్నులు కానీ, నీటి పన్నులు కానీ, ఏ ఒక్క పన్ను కూడా, ఒక పైసా పన్ను కూడా పెంచని ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం మీ సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక్క పైసా పన్ను కూడా పెంచని ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అది నిజంగా ప్రపంచంలోనే రికార్డు. ఇప్పుడు కూడా మనం ట్యాక్స్ తీసుకుంటే కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇచ్చేవాళ్ళు. రైతులకైనా మరి రైతులకైతే ఉచిత విద్యుత్ మొట్టమొదటి ఫైల్ సంతకం పెట్టారు. ఉచిత విద్యుత్ అయినా, కరెంటు బకాయిల మాఫీ అయినా, మరి ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు వాళ్ళకి ₹1,00,000 నష్టపరిహారం, వాళ్ళ అప్పులకు 50,00,000 రూపాయలు ఇచ్చినా, మరి వడ్డీ మాఫీ అయినా, రుణాల రీషెడ్యూల్ చేయడంలో అయినా, 300% ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, మరి రుణమాఫీ ఇచ్చినా, మరి అన్ని రకాలుగా కూడా రుణమాఫీ కట్టడ రాకముందు ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు, ఆ రోజు ఎకరాకు 5,000 రూపాయలు వంతున అందరికీ ఇవ్వడం 1,800 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. 13,000 కోట్ల రూపాయలు దగ్గర ఆ రోజు రుణాల మాఫీ జరిగిందని కూడా చెప్తున్నాను. 1,259 కోట్ల రూపాయలు ఆ రోజు కరెంటు బకాయిలు మాఫీ చేశారు. అదేవిధంగా రైతుకు అన్ని రకాలుగా కూడా భద్రత తీసుకోవడం కూడా జరిగింది. మెట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళ రైతులకు మరి ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ఆ రోజు రైతులు కష్టపడతారని చెప్పి ఆ రోజు గుర్తిరిగి ఉచిత విద్యుత్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. దాంట్లో కూడా తెలంగాణ ప్రాంతంలో 31 లక్షల పంపు సెట్లకు ఆ రోజుకు ఉచిత విద్యుత్ ఇస్తే దగ్గర 20 లక్షలకు పైన, దగ్గర 60% పైన తెలంగాణ ప్రాంతం వారికి లాభం జరిగిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మీరందరూ చూశారు. మరి రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం 86 ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు దాంట్లో మరి దేవాదులైనా, ఎన్నంపల్లి అయినా, కోయిల సాగులైనా మరి ప్రాణహిత చేవలకు రూపకల్పన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఉంటే ఈరోజు ప్రాణహిత చేవల పూర్తయి ఉండేది కూడా మీకు అందరికీ చెప్తున్నాను. మరి ఈరోజు నెట్టంపాడైనా, భీమా అయినా, కల్లకుర్తైనా, SLBC అయినా అనేక రకమైన ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది. మరి అన్ని రకాలుగా కూడా ₹2 కిలోగ్రాం పథకమైన గ్యాస్ ఆ రోజు పెరుగుతా ₹50 ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం భరించింది. మరి అన్ని రకాలుగా లక్షాధికారులు కావాలని చెప్పి అక్క చెల్లెలు ఆ రోజు పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. మరి పెన్షన్ అయితే వృద్ధాప్యంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో పెన్షన్ ₹75. ముష్టి వేసినట్టు కాదు, 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు వచ్చేది. అది ఎవరైనా పల్లెల్లో అయితే
15 మంది ఇచ్చేవాళ్ళు. మరి ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాకు కావాలని చెప్పి ఆ రోజు పెన్షన్ అడిగితే మరి ఆ రోజు పరిస్థితి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ దాంట్లో పేరు రాస్తామని చెప్పేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుంచి మన నెల 1వ తారీఖు జీతం వచ్చినట్టుగా ఆ రోజు 200 రూపాయలు వృద్ధులకైనా జంతువులకైనా మరి అదేవిధంగా వికలాంగులకు 500 అభయదస్తం తీసుకొచ్చారు. మరి ఆ రోజు 23 జిల్లాల్లో కూడా మరి గ్రామీణ ఉపాధి పథకం చాలా బాగా నడిపించడం కూడా జరిగింది. మరి అదే ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకునే ఆరోగ్యశ్రీ ఆ రోజు ఎంతో మంది పెద్ద పెద్ద జబ్బులు వస్తే పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి. మరి ఆ రోజు మరి ఆస్తులు అమ్ముకున్న పొలాలు అమ్ముకున్న పరిస్థితి. అమ్ముకొని కూడా ఒకవేళ బతికినా కూడా మరి జీవితాంతం ముడిమల్ల చేయాలి, లేకపోతే అప్పులు చేసినాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అటువంటిప్పుడు ఆరోగ్యశ్రీ అయినా ఆ రోజు పసిగుండల ప్రాణాలకు గుండె ఆపరేషన్ అయినా మరి అన్ని రకాలుగా 108 మరి 10-20 నిమిషాలు ఫోన్ చేస్తే వచ్చేది. అంతకుముందు రోడ్లో యాక్సిడెంట్ అయితే ఎవరు హాస్పిటల్ తీసుకుపోయేవాళ్ళు కాదు. పొలాల్లో రైతులకు పాము పుట్టును తాకితే హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి లేదు. అక్కడ వీళ్ళు పురిటి నొప్పులు వస్తే ఎదురు మంది వచ్చే పరిస్థితి అన్నారు. అటువంటి పరిస్థితి అధిగమించడానికి ఆ రోజు 108 తీసుకొచ్చారు. అది ఆ రోజు ఫోన్ చేసిన 10-20 నిమిషాల లోపల కుయి పల్లెల్లో చిన్న డబ్బులకు 104 పెట్టారు. మరి అన్ని రకాలుగా కూడా రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ళందరికీ రుణాల మాఫీ చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మరి మైనారిటీ సోదరులకు ఆ రోజు మరి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి చదువుల్లో ఉద్యోగాల్లో వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా మైనారిటీ సోదరులకు మరి వాళ్ళను ఈసీఈలో చేసిన దాని వల్ల ఈ రోజు రాజకీయ ప్రాధాన్యత దానివల్ల పెరిగిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి అన్ని రకాలుగా అర్చకులకైనా ఆ రోజు అర్చకులకు జీతాలు కానీ నైవేద్యాలకు అర్చకులకు కానీ ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ చేయలేదు. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. దేశంలో కూడా ఇన్ని పథకాలు ఎక్కడ కూడా లేవని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఫీజు రియంబర్స్మెంట్ పేదవాళ్ళ పిల్లలు మన పిల్లలతో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. మరి ఎస్సీ, ఎస్టీలకు ఆ రోజు భూములు పట్టాలు ఇచ్చారు. మరి ఆ పట్టాలను సాగు చేసుకోవడానికి ఇందిరాప్రభ అని చెప్పి తీసుకొచ్చి బడ్జెట్ లో పెట్టి చేశారు. ఇన్ని రకాలుగా ఇన్ని మేలు ఆ రోజు అన్ని మేలు కూడా జరిగాయని కూడా మీకు అందరికీ తెలిసిందే. జిల్లాకు ఒక యూనివర్సిటీని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని, మరి అదేవిధంగా మరి ట్రిపుల్ 3 చోట్ల ట్రిపుల్ కానీ ప్రిన్సిపల్ అని కానీ అన్ని కూడా వీర వాళ్ళకు చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా. అదే చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బీ తీసుకొచ్చారు. అది ఉన్న వాళ్ళకు మాత్రం చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. ఎక్కడ కూడా మరి పేదవాళ్లకు లేని పరిస్థితి కూడా చూశాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 9 సంవత్సరాల కాలంలో మరి ఆ రోజు రూ. కిలో బియ్యం పథకం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మరి మంత్రి పదవులు 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో కనీసం ఏ ఒక్క వాగ్దానమైన నిలబెట్టుకున్నానని చెప్పగలిగే చంద్రబాబు నాయుడు చెప్పగలిగేదంటే ఏదో కూడా చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు రూ. కిలో బియ్యం చేస్తే 5-20% చేశాడు. హాస్కోలు 50 రూపాయలు పెడితే 620 రూపాయలు బాగా వెంబడి సంపూర్ణ మద్యపానం నిషేధం ఎన్టీ రామారావు గారు పెడితే సంపూర్ణ మద్యపానం చేశాడు. కానీ మరి ఈరోజు బెల్ట్ షాప్ రద్దు చేస్తారని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాప్ ఈరోజు 12 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత అడుగుతా ఉన్నాడు. ఆడపిల్లలు పుట్టే 5,000 రూపాయలు బ్యాంకులో ఇస్తామని చెప్పాడు. మరి పీజీ వరకు ఉచితంగా చదువు చదివిస్తామని చెప్పాడు. మరి సైకిళ్లు కొనిస్తామని చెప్పాడు. మంగళసూత్రాలు ఇస్తామని చెప్పాడు. నగర బదిలీ భర్తం ఇస్తామని చెప్పాడు. కలర్ టీవీ ఇస్తామని చెప్పాడు. మళ్ళా ఈరోజు 2014లో చెప్తా ఉన్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇటువంటి మాయమాట నమ్మోదని కూడా మీకు అందరికీ చెప్తున్నాయి. కోటి వరాలని చెప్పి చెప్పాడు.